హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వైఫై టీవీ. 2 వీక్స్ గ్యాప్ వచ్చింది. బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఏంటి పరిస్థితి బాబాయ్? ఎందుకు రాళ్ళు పిలుస్తాను? నేను ఇంత మాట్లాడేది నీ జట్లేను. నేను జట్లేవా? వాడు పిల్లకరా నాకు. ఏమైంది బాబాయ్? చక్కగా అక్కడ నుండి తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పడేసిన చలికి చచ్చిపోతాను. కొంచెమని ఆలోచిస్తాను బా. అది మీ పిన్ను అంత బాగుంది అనుకుంటాను బాబాయ్ గ్యాప్ వస్తే చాలు బాబాయ్, దుప్పట్లో రగ్గులు అదే అంటావు. నేను ఆ మాట కోసం అనట్లేదురా. ఉంటే దుప్పటి కప్పుతుందన్న, లేకపోతే నువ్వు అన్ని నెలగా అంటావు నువ్వు. నేను కప్పుతాను బాబాయ్. నువ్వు కప్పినవాళ్ళు దుప్పటి. అది సరే గానీ వార్తల విషయం ఏమైంది? తెత్తానురా, వార్తలు కదా నీకు. ఎందుకు ఈ సోదరులను తెత్తాను వెళ్తాను. నీకేంటి నా బాధ నీకు అర్థం అవుతుంది. వెళ్తాను బాబాయ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎవడు ఇది బాడీ నుంచి వస్తాను, సినిమా నుంచి వస్తాంట బుర్రతక్కువాడు. బాబాయ్ రివ్యూకి వెళ్ళావా? సూపర్ బాబాయ్. బాబాయ్ వాడేంటి బాబాయ్ తాగేసి వచ్చాడు థియేటర్కి? ఎవడైతే బాబు సినిమా ఎలాగందే? మా హీరో సినిమా ఇటు బ్లాక్ బస్టర్ బొమ్మ. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నా. నీకు పెద్ద ఫ్యాన్ నేను. నా హైట్ 5'9", అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. వీడేంటి బాబు ఎంత డిఫరెంట్గా ఉన్నాడు? అవునా మరి మాలోకం. నువ్వు ఫ్యాన్ చేసిన గారు అడగలేదురా, సినిమా ఎలాగొందని అడిగి నేను. అన్నా ఫస్ట్ సినిమా ఎంట్రీ సీన్ హైలైట్ అన్నా. సెంటిమెంట్ అన్నా, అమ్మ సెంటిమెంట్. దేవుడి పైన బాధం వేశాం. అది ఏడ్రది, సినిమా కట్టు కాదురది. తర్వాత ఒక సూపర్ హిట్ డైలాగ్ ఉందన్నా. ఏంటిది? 2 గాజులు అమ్ముకునే అంటాడు. నమ్మ మా హీరో సూపర్ అన్నా. అంటే వరే ఎందుకు చెప్తా నాలుగించు కొత్త అమ్మాయి కరాచడానికి ఎరగొట్టుకో. నేను అడుగుతుంది నీకు సినిమా రివ్యూకి వచ్చి యాడ్లకు వచ్చి కాదు. నువ్వు పిల్ల ముందు ముందు ఎవరితో పెట్టుకుంటావో తెలుసా? ఫ్యాన్స్ 2 గాజులు అభిమానిడా. వెళ్తా వాళ్ళు నువ్వు. ఈ పనికి మళ్ళీ అందరూ తగులుతాండ్రు. ఎవరు వస్తారట నెక్స్ట్ సినిమా ఎవరు రివ్యూ అడగట్లేదేంటి? మళ్ళొకసారి వెనక్కి వస్తా. ఎవరి కొంత దమ్మాయి తిరిగేస్తుంది. దీనికి రివ్యూ పిచ్చిలాగా ఉంది. కొంట బాగుంది, తమ్మలేని కింద వాడేస్తున్నా. మీ సినిమా ఎలాగని చెప్పమ్మా. సినిమా అదిరిపోయిందండి, చిరిగిపోయింది, కత్తి అసలు షార్ప్ గుణపం అసలు. అదేటమ్మా నువ్వు హాలీవుడ్ సినిమా మైరీ మంచి సినిమా చూసుకుని వచ్చినావేటి? తెలుగు సినిమా చూసినావు చెప్పమ్మా. కత్తి చూస్తే అవన్నీ చెప్తావాలి మాకు. సినిమా ఎలాగని చెప్పమ్మా. నువ్వెవడ్రా? నచ్చలేదు అసలు. అది నీకెందుకు నచ్చాలి? నాకు అర్థం కాదు. నాకు నేనే నచ్చిన, నీకు నచ్చిన బట్టి నువ్వు ముందు చెప్పు, రివ్యూ చెప్పు. నేను నీకు చెప్పను, ఆడియన్స్ కి చెప్తా. ఇలాంటి డైరెక్షన్ లో నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నానండి. ఈ డైరెక్టర్ అవకాశం ఇస్తే నేను అందులో యాక్ట్ చేస్తానండి. ఎట్లా బొర్ర కట్టి పోయిందేట మా ములంకాయలు మగ వేసుకొని బల్లి గుడ్లు వేసుకొని నీకు ఎవరు మా అవకాశం వెళ్ళలే చెప్పినావు. ఇది మా పిరంగిడ్లాగా ఉన్నాడు. సినిమాకి వచ్చిన బెట నీకోసం మెంత తిరుగుతానంటారు అక్కడ. గురువా ఈరోజు నేను సెలవు పెట్టాను, అందుకే సినిమాకి వచ్చాను. అయినా ఎవరి సినిమా కాల్లో డప్పు కొడుతున్నప్పుడు నేను సినిమా చూసి రివ్యూ చెప్తే తప్పేంటి? ఈరోజు నేను రివ్యూ చెప్తాను, నువ్వు తీసుకో. సినిమా చాలా బాగుంది, కాకపోతే హీరో బాగాలేదు. సినిమాలో డాన్స్లు ఉన్నాయి, కానీ హీరో కాకుండా ఏ హీరో వేసినా బాగుంటాయి. సినిమా కథ చాలా బాగుంది, కానీ ఈ హీరోకి సూట్ అవ్వలేదు. సినిమాలో హీరోయిన్ సూపర్, కానీ ఈ హీరో పక్కన బాగాలేదు. నువ్వెందుకంటే మరి చెప్పడం అయితే రివ్యూ ఇంకా కౌలో చెప్తే బాగుంది పక్కలో. గురువా నీకు నచ్చితే వేసుకో, లేదా కట్ చేసుకో, అంతే. ఫిరంగి రివ్యూ సూపర్ ఇచ్చా, నువ్వే కరెక్ట్ అసలు. టెల్లింగ్ సినిమా టెల్లింగ్ బామ్మ తినేవారు టెల్లింగ్ అమ్మా, రివ్యూ టెల్లింగ్ అమ్మా, రివ్యూ టెల్లింగ్. మూవీ వాస్ గుడ్, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా సినిమా ఇది విభిన్న రాష్ట్రాల్లో చేసినటువంటి ఫీలింగ్స్ని కూడా చేశారు. డైరెక్టర్ గారు చాలా మలుపుని చాలా క్రియేటివ్గా చేశారు. తెర మీద చూస్తుంటే ఒక్కోసారిలో మన మనసు ఏ విధంగా పడదు కూడా ప్రేక్షకుడికి కూడా ఒక్కోసారి మనసు పడి లేచినంత ఫీలింగ్లో థియేటర్లో ఉంది.
ఆ సీట్లో. కానీ ఒక ఫీలింగ్లో టైటిల్ సాంగ్ ఈ సినిమాకి ప్రాణం అండి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి మనకు అంశం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా చలి పులి తగులుకొని ఉంది. ఇదందరినీ కూడా మనందరం గుర్తించుకోవాల్సిన అంశం. తర్వాత నిరుపేదలని అందరూ కూడా మనం ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్ మనం చెప్పుకోవాల్సిన అంశం అది. ఇప్పుడు ఈ మంచి టైంలో రిలీజ్ చేశారు. అసలు ఎలా చేశారో నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వన్ మోర్ థింకింగ్ దిస్ ఈజ్ మూవీ. నేను మళ్ళీ వెళ్ళి చూడాలి. అంటే బాబాయ్ ఒక్కరు కూడా సినిమా కొంచెం చెప్పట్లేదుగా. అంటే పోరే వాళ్ళు రివ్యూలు చెప్పడానికి వచ్చినారా లేకపోతే నాకు రేవేయడానికి వచ్చినారా? ఈ సినిమాలు చేసే వాళ్ళకని రివ్యూలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువైపోంటారు. నిజంగా ఈ పెస్తలు దండం మొక్కలు రోజు రివ్యూ తీసుకుంటారు కదా, అదేంటారు నాయన వాళ్ళు అంత పేడించేస్తున్నారు. ఏంటి నాకు 5 నిమిషాలకి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఏంటి తలనొప్పి పడుతుందా? ఏ డ్రెస్ మార్చి నేను అడుగుతానువా, యోగాకి వెళ్తాను కదా వైట్ అండి కాబట్టి మార్చాను. నీకేం తెలిసి పలక చెన్నుకోండి. ఓకే బాబా వరే పనికి మళ్ళీ ఎవరు అనుకుంటున్నారు సార్ ఆర్ఎస్ పచ్చారు. నిజమే బాబాయ్, రాజకీయ నాయకులు సినిమా ఆటలు అందరు ఇతని దగ్గర నేర్చుకుంటున్నారా? ఏటనుకుంటాను బయట చూడరా వరే సార్ చెప్తారు మొత్తము. ఓకే బాబాయ్, తలనొప్పి తగ్గించడం మాత్రం మీరు చెప్పండి. ఎందుకంటే తినేస్తారు తలకాయ నొప్పి అయిపోతుంది సార్. ఇది అన్నీ అయిపోతుంది అప్పుడు మాత్రం నేను చెప్పండి. డెఫినెట్గా తలనొప్పికి కూడా కొన్ని సపరేట్ ముద్రలు ఉన్నాయి. అదేవిధంగా వెన్నునొప్పి తగ్గడానికి ఉన్నాయి, ఆస్తమా తగ్గడానికి ఉన్నాయి, అదేవిధంగా హార్ట్ కేర్కి సంబంధించినటువంటి ఉన్నాయి. సింపుల్ టిప్సే ఉంటాయి. బట్ చాలా ట్రెమండరస్ చేంజెస్ అనేటటువంటివి మనం ఆ యొక్క ఫలితాన్ని మనం పొందవచ్చు. సార్ చిన్న మాట అడిగితే నేను అనుకోవచ్చు సార్, ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు. మరి నేను అడగాలో వద్దు కూడా నాకు బెంగలాగా ఉంది. కానీ తప్ప సార్, ఎందుకంటే మా వైఫై ప్యాక్సుల కోసం మరి నేను ధైర్యం చేసి అడిగేస్తాను సార్. సార్ ఏటు అనుకోవద్దు, కానీ మీ నుంచి అయితే మా వైఫై టీవీ ప్యాక్సులకి మా వైఫై టీవీకి ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. తప్పనిసరిగా చేద్దాం. అందరికీ ఆరోగ్యం కాబట్టి ఈ అందరికీ ఆరోగ్యం కార్యక్రమం ద్వారా మీ వైఫై ఛానల్ ద్వారా రెగ్యులర్గా చేద్దాం. చాలా థ్యాంక్స్ సార్. చూసారా, ఇంక మనకి ఇంకా ఆరోగ్యం కోసం ఇంక ఎలాంటి కొరత లేదు. ఇంక ప్రతిరోజు ఇంక వైఫై టీవీలో సార్ ప్రోగ్రామ్ మనం చూడొచ్చు. అందరూ చూసి ఆనందించాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. అందువల్ల పనికి మాట్లాడా ఇటు పిల్లి తటాలకెత్తన పెట్ట మూతి మంది కూడా పళ్ళు రాలిపోతాయి. మంచి మంచి చెప్తే గట్టి ఆలకించ కదా నువ్వు. అల్ల అక్కడ పబ్బు ఓపెన్ అయింది, ఇల్లు అక్కడ పబ్బు ఓపెన్ అయింది, ఇవి అయితే బాగా ఆలకెత్తావు నువ్వు. ముందు చూడు బాబాయ్, నేను పబ్బులకి గొప్పలకి వెళ్ళట్లా. సరదా తీర్పునట్టు ఉంది బాబాయ్కి. బాబా అదేంటి బాబా గాలిలో తెలిపావు? గట్టి గాలిలో తెలిపన్నట్టు కొంత పెట్ట యోగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇలాగా ఉంటుంది మన మనసుకి. నీకేటి తెలియదు చిన్నపిల్లటి పలకం. సూపర్ బాబాయ్. చూసారు కదండి ఈ వారం న్యూస్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏంట్రా లేడీస్ కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు? ఈ విషయం ఇప్పుడు చెప్పాలా? ఒక గంట పోతే చెప్పచ్చు కదా, ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నా. ఒక లైకే కాదండి, షేర్ చేయండి. నువ్వు మళ్ళొచ్చావేంట్రా? లైక్ షేర్ ఓకేనా? కామెంట్ సబ్స్క్రైబ్ ఎవరు చెప్తారు? ఆ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట ఎవరు చెప్తారా? గంట కొట్టడం మర్చిపోవద్దే.